ఎప్పుడైనా కూడా అమ్మో! మదర్ అని అంటే మదర్ అరవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను అంత పెద్దగా అరవను. అంటే పిల్లల మీద అసలు అరవను. చాలా ఓపిక ఇచ్చారు ఆవిడకి. కానీ మా మదర్‌ని అడిగితే చెప్తారు నాకసలు ఓపిక లేదు అని. కానీ అదేంటి అనంటే ఇదంతా కూడా కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్స్ అండి అంతే. కాన్షియస్‌గా తీసుకొని ఇప్పుడు పిల్లలు ప్రీ టీన్స్‌లోకొచ్చారు అనంటే యాహ్! మనకి తెలిసిందేంటంటే ఎమోషనల్ ఇంబాలెన్స్ చాలా ఎక్కువుంటుంది. అయిన దానికి కాని దానికి ఏడ్చేస్తా ఉంటారు. అవును. అవును. అప్పుడు అయ్యయ్యో! ఏడవద్దు నాన్న అని చెప్పేసేసి కనుక మీరు అనే బదులు లెట్స్ సిట్. నీ ఫీలింగ్స్‌ని వర్డ్స్‌లో పెట్టు నాన్న. ఎందుకని? నీకెందుకు ఏడుపొచ్చింది? నీకెందుకలా అనిపించింది? అని కనుక మనం వాళ్ళ వొకాబులరీ పెంచగలిగితే యాహ్! యాహ్! ఆటోమేటిక్‌గా వన్స్ దే లెర్న్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ ఎమోషన్స్ ఇవి నావిగేట్ చేయడం ఈజీ. హ్మ్. అలాగే మీరేం ఫేస్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద ఎక్స్‌పెక్టేషన్ ఔట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద సొసైటీ కనుక మనం చెప్పుకోగలిగితే, హ్మ్. ఇప్పుడు నేను పెరిగేటప్పుడు, మీరు పెరిగేటప్పుడు స్ట్రీట్ అందరూ ఆంటీలు, అందరూ అంకుల్సే మనకి. అవును. మనం కనీసం ఒక చిన్న బయటికి వెళ్ళాలన్నా కూడా ఎంతో భయపడుతూ వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజున ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల్ని కరెక్ట్ చేస్తే నువ్వెవరివి మా పిల్లల్ని కరెక్ట్ అదే చేయడానికి గదా! అనే క్వెషన్ రైజ్ అవుతున్నప్పుడు పిల్లలకి ఇంకా భయం ఎక్కడుంటుంది? ఆళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? యాహ్! ఇప్పుడు కారు తాళం వాచ్‌మెన్‌ని అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. అదే వాచ్‌మెన్ స్ట్రిక్ట్‌గా ఉన్నాడనుకోండి, మీ అవును. మదర్ నాకివ్వొద్దనింది. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను మాత్రం తాళం ఇవ్వట్లేదు అని వాచ్‌మెన్ గట్టిగా చెప్పగలిగితే, హ్మ్. ఆ పిల్లలు ఇంకేం చేస్తారు? కరెక్ట్. ఏమి చేయలేరు. సో, ఇంటికొచ్చిన తర్వాత అదే మదర్ క్వెషన్ చేశారనుకోండి, నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు వాట్ ప్రొవోక్డ్ యూ టు గో టు ద వాచ్‌మెన్. హ్మ్. హి ఈస్ ఓన్లీ డూయింగ్ హిస్ డ్యూటీ అని అనుకుంటే. ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ద ఎంటైర్ ఎన్వైర్న్‌మెంట్ కూడా దే హావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండి. అది వాళ్ళ పిల్లలు కదా! వాళ్ళెటుపోతే నాకెందుకు అని అనుకోకూడదు. అవును. అవును. చూసిన వాళ్ళు కూడా కరెక్ట్. కరెక్ట్. మీ ఏజ్ తక్కువుంది. మీరు పబ్‌లో ఎందుకు కనిపించారు? ఎగ్జాక్ట్‌లీ. మీరు అడగగలగాలి. అండర్ ఏజ్ ఉన్నంది మీరెందుకు డ్రైవ్ చేస్తున్నారు? అవును. ఇలా ఆపి క్వెషన్ చేసిన రోజున అవును. ఆటోమేటిక్‌గా పిల్లల్లో కూడా ఒక భయం అనేది ఉంటుందండి. చాలా సార్లు పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్‌కి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. హ్మ్. ఇంటికి దగ్గరగా ఉన్న స్కూలా? హ్మ్. మంచి స్కూలా? హ్మ్. దూరమైతే పిల్లలు వెళ్ళగలుగుతారా ఈ బస్సుల్లో? హ్మ్. అసలు ఎలాంటి స్కూల్‌ని వాళ్ళు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఓహ్! వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే థిస్ ఇస్ ద టైమ్ అందరూ పేరెంట్స్ కూడా ఎతుకుతా హ్మ్. ఉంటారు. నిజం. పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి అనేది. నిజం. అయితే ఈ ప్రాసెస్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇంపార్టెన్స్ ఎక్కువగా పేరెంట్స్ ఏదిస్తా ఉంటారు అనంటే, ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది స్కూలు? ఆ! ఎంత పెద్ద స్కూలని. ఎంత పెద్ద స్కూలు? ఆర్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఆ! ఆర్ ఎన్ని మార్కులొచ్చినియి వీళ్ళకి ఇంతకుముందు ఈ స్కూల్ వాళ్ళకి ఎంత ర్యాంక్స్ అవి ర్యాంక్స్ వచ్చాయి. ఏమొచ్చినియి? ఇవి చూస్తున్నారు. కానీ నేనేమంటాను అనంటే, మా పిల్లలకి అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది యాహ్! చూసుకుంటాం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ సినారియో ఉందా? ఇప్పుడు అన్ని సెక్షన్స్ ఉన్నాయి అని హ్మ్. అంటున్నారు కదా! అంటే చదివే వాళ్ళందరిని ఒక మంచి సెక్షన్‌లోకి వేయటము, చదవని వాళ్ళందరిని వేరే సెక్షన్స్‌లోకి వేస్తే, హ్మ్. ఇప్పుడున్న సినారియోలో అది హెల్ప్ అవ్వదండి. పిల్లలు గెట్ డీమోటివేటెడ్ అండ్ వాళ్ళు ఆ సెక్షన్‌లో ఫిట్ ఇన్ అవ్వడానికి లేనిపోయిన అల్లర్లు కూడా నేర్చుకోవచ్చు. అవును. ఒకటి. రెండోది ఇండివిడ్యువల్ అటెన్షన్ ఎంత ఇవ్వగలుగుతారు? హ్మ్. నా చైల్డ్‌కి ఇండివిడ్యువల్ అటెన్షన్ ఎంత ఇవ్వగలుగుతారు? అంటే క్లాస్ సైజ్ హ్మ్. 40 ఉంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. హ్మ్. ఏది వన్ ఆన్ వన్ అటెన్షన్ ఇవ్వడం చాలా కష్టం పిల్లలకి. ఆ హ్మ్. టీచర్ కానీ ఎవరైనా సరే. హ్మ్. అండ్ వీళ్ళ సోషియో ఎమోషనల్ అదేంటి లెర్నింగ్ అనేది పిల్లలకి ఎంత వరకు చేస్తున్నాయి స్కూల్స్? దానికి వాళ్ళకి సెపరేట్ వింగ్ ఉందా? వాళ్ళకి హ్మ్. కౌన్సిలర్స్ ఉన్నారా? ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. మనం లూమ్ లాగా అనుకుంటే, నేను చెప్పేదేంటి అనంటే 5 డిఫరెంట్ ఏరియాస్‌ని కనుక మనం కాన్సంట్రేట్ చేసుకుంటే, రైట్. ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే. అంటే కాన్సెప్ట్ పిల్లలకి అర్థమవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో, దానికి వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్ అనేది ఒకటి. రెండోది లైఫ్ స్కిల్స్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్. ఈ రోజుల్లో లైఫ్ అనేది చాలా క్విక్‌గా మారిపోతా ఉంది. లైఫ్ చేంజెస్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. సో, ఇప్పుడు వీళ్ళు ఒక్క స్కిల్ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ దాంతోటి బతకాలి అంటే బ్రతకలేరు. సో, డిఫరెంట్ లైఫ్ స్కిల్స్ స్కూల్ నుంచే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? లేదా? అనేదొకటి. అండ్ క్యారెక్టర్ బిల్డింగ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అయినప్పుడే రేపొద్దున ఏదైనా లైఫ్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. లేదు అనంటే వాళ్ళకి ఒక క్యారెక్టరే ఫార్మ్ అవ్వలేదనుకోండి. యాహ్! ఇట్ బికమ్స్ వెరీ కేయాటిక్ వాళ్ళ లైఫ్ అంతా కూడా. అబ్సల్యూట్‌లీ. అండ్ దెన్ కమ్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ సస్టైనబిలిటీ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చూసే విపరీతమైన వర్షాలు కానియండి, అవును. అవును. విపరీతమైన ఎండలు ఎక్స్‌ట్రీమ్స్. కానివ్వండి, అన్ని ఎక్స్‌ట్రీమ్స్‌కి మనం పిల్లల్ని ప్రిపేర్ చేసుకోగలుగుతున్నామా? లేకపోతే అది రాకుండా మనం ఏం చేయగలుగుతున్నాం? మన యాహ్! ఇన్‌పుట్స్ ఏమున్నాయి? కరెక్ట్. స్కూల్ దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కరెక్ట్. పిల్లలకి? కరెక్ట్. అలాగే స్పోర్ట్స్, ఆర్ట్స్ వాళ్ళ వెల్ బీయింగ్ ఉందా లేదా?
ఒక ఏరియా చూసుకుంటే ఇప్పుడు వెల్ బీయింగ్ అంటే ఇందాక అనేది సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది పిల్లలకి ఎలాంటి ఏజ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, లేకపోతే ఎలాంటి థాట్స్ అనేవి వస్తాయి, దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి పర్ఫెక్ట్. అనేది ఎంతవరకు చేస్తున్నారు, Mm. అలాంటి సెషన్స్ లో పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తారా లేదా అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. Right. దెన్ గ్లోబల్ సిటిజన్షిప్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది, ఎందుకంటే ఈ పిల్లలు రేపు ఫ్యూచర్ లో ఒక కంట్రీలో ఇదే కంట్రీలో ఉండాలని ఏమీ లేదు. Correct. సో వాళ్ళు ఒక గ్లోబల్ సిటిజన్ గా అవ్వాలి అని అంటే వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, ఆ టీమ్ వర్క్ చేయగలుగుతున్నారా, అట్లాంటివి వాళ్ళలో బిల్డ్ చేయడానికి స్కూల్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది Right. అనేది. అండ్ ఇప్పుడు నేను షేర్ చేసినట్టు 2 lives ఉన్నాయి ఈ పిల్లలకి. ఒకటేమో ఫిజికల్ లైఫ్, ఒకటేమో వర్చువల్ లైఫ్, ఆన్లైన్ Correct, లైఫ్. correct. సో దానికి బౌండరీస్ ఏంటి, దాంట్లో ఇప్పుడు మనకి ఎలా అయితే సిటిజన్షిప్ రూల్స్ ఎలా అయితే ఉంటాయో ఈవెన్ డిజిటల్ సిటిజన్షిప్ కూడా ఒకటి ఉందండి. అది పిల్లలకి నేర్పిస్తున్నారా, పెద్దవాళ్ళు నేర్చుకున్నారా, పేరెంట్స్కి కూడా అవగాహనలు ఇవ్వగలుగుతున్నారా, ఇలా అన్ని ఏరియాస్ని కవర్ చేసే స్కూల్ ఉంటే డెఫినెట్గా పిల్లలకి ఎలాంటి సినారియో వచ్చినా కూడా వాళ్ళు మెల్లిగా నేర్చుకుని ఫేస్ చేయగలుగుతారు. ఉట్టి మార్కులు ఒక్కటే చూసుకున్నప్పుడు వేరేవన్నీ లేకపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు దే వోంట్ బి ఏబుల్ టు ఫేస్ లైఫ్ వెన్ ఇట్ కమ్స్. ఎందుకంటే మనం ఫేస్ చేసిన లైఫ్ ఈ వీళ్ళకున్న లైఫ్ చాలా డిఫరెంట్ అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. యా, సో వాళ్ళకి మార్కులు ఎంత వచ్చినాయో కాదు, మా పిల్లల్ని లైఫ్ని ఫేస్ చేయగలిగే హెల్ప్ చేయగలిగే స్కూల్స్ ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ యు సెడ్ లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఉంది. అంటే స్కూల్లో పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించినప్పుడు అనవసరంగా వాళ్ళు లేనిపోయి అడగరు. అక్కడే మీరు సగం స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు. సో అట్లాంటి ఇంట్లో మళ్ళీ స్కూల్లో నేర్పించినవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఇంట్లో అదే రిపీట్ కూడా చేయించాలి. లేదు అని అంటే స్కూల్లో చెప్పింది కనుక మీరు ఇంట్లో కనుక రిపీట్ చేయించకపోయినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు అని అంటే ఇది నేర్చుకుంది స్కూల్ వరకే, నేను ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకొని ఓకే వీళ్ళ థీమ్ ఇది ఉందా, వీళ్ళ వాల్యూ ఇది ఉందా, ఈ మంత్ దాన్ని ఇంట్లో నేను ఇలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనేది కూడా వీళ్ళకి పిల్లలకి మనం నేర్పించుకోగలిగినప్పుడు అంటే సేమ్ హౌస్ అండ్ స్కూల్ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ఆ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. అంటే మనం స్కూల్కి వేసేసాము, స్కూల్ నుంచి తర్వాత పిల్లల్ని ట్యూషన్ పంపించేసాము అని అనుకుంటే చాలా మిస్ అయిపోతా ఉన్నాము మనం వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోవట్లేదు అనేది. అండ్ మార్క్స్ ఇస్ నెవర్ సినారియో టు చెక్. అంటే మా పిల్లలకి ఈ సబ్జెక్ట్ బాగా వస్తుంది అంటే వాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అనే దాన్ని డిపెండ్ అవి ఉండాలి, కానీ అందులో మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అనేది కాదు. ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కనుక పిల్లలతోటి టైం స్పెండ్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. అంతేగాని జస్ట్ వీకెండ్ వరకు వదిలేసి అప్పుడే కూర్చొని హాఫ్ డే వాళ్ళతో టైం స్పెండ్ చేసేదానికంటే కూడా ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour కనుక పిల్లలు అకాడమిక్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఏ ఏరియాస్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ ఏరియాస్లో వాళ్ళకి హెల్ప్ కావాలి అనేది స్కూల్ తోటి డైరెక్ట్గా డిస్కస్ చేయండి. బయట ఉన్న ఏది వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడున్న సినారియోస్ ఏంటి అని అంటే ఎవరో 500 ఇస్తాను అని అంటే కూడా మీ ఫోన్ నెంబర్లు అన్ని వేరే స్కూళ్ళకి కానివ్వండి, వేరే ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అదేంటి, అందుకని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చైల్డ్ తోటి, ఆ స్కూల్ తోటి, ఆ టీచర్ తోటి మాట్లాడి సాల్వ్ చేసుకోగలరు. ట్రూ. సో ఇలా కనుక మనం అన్ని డైరెక్షన్స్ లో దీన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు. సో ఇలాంటి స్కూల్స్ ఎక్కడున్నాయి, అవి ఏం చేస్తున్నాయి అనే నేర్చుకుని అలాంటి ప్లేసెస్ కి పంపించగలిగితే పిల్లలకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. మన పిల్లలు మన దగ్గర బిహేవ్ చేసిన పిల్లలు కాదు, అలా ఉండరు బయట. రియాలిటీ బయట వాళ్ళకే ఫస్ట్ తెలుస్తుంది, మనకే తర్వాత తెలుస్తుంది. ఇది నిజం, ఇదే నిజం. మనం చెప్తున్నాం, వాళ్ళు విన్నట్టు యాక్ట్ చేస్తారు తప్ప వినరు వాళ్ళు. అవును, ఎందుకంటే మనకి టైం ఉన్నప్పుడు పిల్లల వైపు చూస్తాము, కానీ పిల్లలు చిన్నగా పుట్టిన కాడి నుంచి మనల్నే చూస్తూ పెరిగారు. మన ఇమోషనల్ కోషంట్ ఎంత ఉంది, మనకి సోషల్ రెసిలియన్స్ ఎంత ఉంది, అంటే ఏవి మన మీద యాక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినంత మనకి పిల్లల గురించి తెలియదు. ఏ రోజైతే మనం పిల్లల గురించి అంత తెలిసి మనం అంత ఎఫర్ట్ పెట్టగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలకి కూడా ఒక భయం ఉంటుంది. ఇప్పుడు టీనేజ్ లో వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇంట్లో పిల్లలు, ఎక్కువగా మనం గమనించేది ఏంటి అని అంటే పేరెంట్ కి తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒక 3 to 4 generations డాక్టర్స్ ఉన్నారు అనుకుందాం.
ఆ చైల్డ్ ఏమని మాట్లాడతాడు, లా గురించి మాట్లాడతాడు కానీ మెడిసిన్ గురించి మాట్లాడాడు. మాట్లాడు. కరెక్ట్. సో ఎందుకు అని అంటే ఆ సెక్షన్ తనకు తెలియదు కాబట్టి వాలిడేషన్ కోసం మాట్లాడతారు పిల్లలు అంతే. సో లా అంటే ఏంటో మనకి తెలియదు కాబట్టి దాన్ని చెడు అని చెప్పి పిల్లల్ని అక్కడ కట్ చేయటం కాకుండా Correct. నిజంగా లా చదివిన వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి మా పిల్లలు ఇవన్నీ మాట్లాడుతున్నారండి, ఇందులో ఎంత నిజం ఉంది అని అంటే, అమ్మో మా పేరెంట్స్ కి తెలియదు అని అనుకుని నేను మాట్లాడడం కాదు, వాళ్ళు నన్ను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు అని నా రీసెర్చ్ నేను సరిగ్గా చేసుకోవాలి అన్నప్పుడు భయం ఉంటుంది పిల్లల్లో. సో పేరెంట్స్ సైకాలజిస్ట్లు అవ్వాలి ఫస్ట్. పేరెంటింగ్ తెలిస్తే చాలండి. అదే కానీ ఎలా ఉందో తెలుసా అండి, మీరు నమ్మరు, వీళ్ళు ఫోన్ లో ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మనం ఫోన్ చెక్ చేస్తే కనిపించకుండా ఏం చేయాలనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు టెక్నాలజీ. ఆ టెక్నాలజీని మనం కూడా నేర్చుకున్నాక వాళ్ళు ఇంకో టెక్నాలజీలోకి వెళ్తున్నారు. కానీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సో విచ్ ఇస్ సో డేంజరస్ రియల్లీ. వాల్యూస్ అనేది ఫస్ట్ నుంచి నేర్పించాం అనుకోండి, అప్పుడు వాళ్ళ ఆ దారులు ఎత్తుక్కోరు కదా. వాల్యూ సిస్టమ్ అనేది మనం ఫస్ట్ నుంచి కరెక్ట్ గా సెట్ చేసి నేర్పించాం అనుకోండి, ఆ వేరేవి నేర్చుకోరు కదా వాళ్ళు. ఎంత చెప్పినా వినట్లేదండి. ఇది మా వాయిస్, ఇన్నర్ వాయిస్. చెప్పకుండా చేసి చూపించండి, ఫోన్లు ఇవ్వకండి. ఆ ఏజ్ దాటే సార్ ఇప్పుడు ఇంకేం చేస్తాం. మా పిల్లల సంగతి మీరు అన్ని అనుకోవచ్చు, అన్ని మా పిల్లల సంగతి అంటే, ఎందుకంటే ఎవరి పిల్లల్ని మనం పాయింట్అవుట్ చేయలేము. మా పిల్లలు కాబట్టి వాళ్ళు చేసే మిస్టేక్స్ నేను అంత ఓపెన్ గా చెప్పగలుగుతున్నా, దానికి సొల్యూషన్ ఇమీడియట్ గా మీ దగ్గర నుంచి ఏమొస్తుంది అనేది నేను చెక్ చేసుకుంటున్నా. అందరికి ఇవి అందరికి వర్కౌట్ అవుతాయో నేను అనండి, కాకపోతే మీ పిల్లలకి ఎంత రెసిలియన్స్ ఉంది ఆర్ ఎంత గ్రిట్ ఉంది అనేది యాజ్ పేరెంట్ మీరు గమనించుకోండి. సో ఇది చేసినప్పుడు దానికి రిపర్కషన్స్ ఏంటి అనేది కూడా మీరే పిల్లలకి ముందు చెప్పుకోగలిగితే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా, అంటే వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అవేర్నెస్ లాగా కనుక మీరు చెప్పగలిగితే వాళ్ళు కూడా అవును ఇంత కష్టపడి మనం పెరుగుతున్నాము, ఇలాంటి ఇందులోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ గుడ్ థింగ్స్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ థింగ్స్. ఎక్కడి నుంచి నువ్వు పిక్ చేసుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నువ్వు అటు వెళ్ళొద్దు అని అంటే, ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఏదైనా దీపం వెలిగించింది అనుకోండి, నాన్న అక్కడికి వెళ్ళొద్దు అని అంటే పిల్లలు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఏలు పెట్టి కాలిన తర్వాత కానీ వినరు. కరెక్ట్. కానీ మీరు దగ్గరికి కూర్చోబెట్టుకొని, ఇది చూడు నాన్న ఎంత వేడిగా ఉంది, దీంట్లోకి ఇదిగో ఇది ఫ్లై ఏదో వెళ్ళింది, అది కాలిపోయింది, అలాగే మన చేతి కూడా కాలిపోతుంది అని కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగారు అనుకోండి, అటు వెళ్ళరు. కరెక్ట్, అబ్సల్యూట్లీ.